హాయ్ ఫ్రెండ్స్. ఈ కథ యూలీ అనే ఒక చిన్న అమ్మాయితో మొదలవుతుంది. తను తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడే అకస్మాత్తుగా వాళ్ళ అమ్మ ఆరోగ్యం పాడవుతుంది. చూస్తుంటే ఏదో దుష్టశక్తి ఆమెను ఆవహించినట్టు అనిపిస్తుంది. ఆమె మెడ పైకి లేచి బిగుసుకుపోతుంది. చర్మం ఫటామని పగిలిపోవడం మొదలవుతుంది. చర్మం లోపల నుండి మేకులు బయటకు వస్తాయి. ఆమె కళ్ళ నుండి రక్తం కారడం మొదలవుతుంది. ఇంత భయంకరమైన సీన్ చూసి యూలీ గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆమె తండ్రి వెంటనే ఆమెను ఒక గదిలో బంధిస్తాడు. ఎందుకంటే ఆమె ఈ భయంకరమైన దృశ్యాలు చూడకూడదని. యూలీ ఇప్పుడు బయట నుండి కేవలం తన తండ్రి అరుపులు మాత్రమే వినగలుగుతుంది. అకస్మాత్తుగా లైట్ కూడా పోతుంది. యూలీ విరిగిన తలుపు సందు నుండి బయటకు చూడటానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా ఆమె ముందు తన తల్లి ముఖం వస్తుంది. ఇప్పుడు ఆమె చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. యూలీ ఆమెను చూసి భయంతో స్పృహ తప్పి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి ఆమెను గది నుండి బయటకు తీసుకొస్తారు. అప్పుడు ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. రాత్రి తన అమ్మా నాన్న ఇద్దరూ ఆమెను ఈ ప్రపంచంలో ఒంటరిని చేసి వెళ్ళిపోయారని. యూలీ ఇంకా ఈ షాక్లోనే ఉండగా అక్కడికి ఏబర్ అనే పేరు గల ఒక స్త్రీ వస్తుంది. యూలీ తండ్రి తనకు కూడా భర్తనే ఆమె చెప్తుంది. ఈ విషయం నిజమని కూడా తేలుతుంది. తన తండ్రి 2 పెళ్లిళ్ళు చేసుకున్నారని తెలిసి యూలీ షాక్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో యూలీకి ఎవరూ లేకపోవడంతో ఆమె తన సవితి తల్లి దగ్గరే ఉండాల్సి వస్తుంది. సీన్ కట్ అవుతుంది. 20 ఏళ్లు గడిచిపోతాయి. యూలీ ఏబర్ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లా కాదు, ఒక పని మనిషిలా. ఏబర్ ఇప్పుడు ముసలిది, అనారోగ్యంతో వీల్ చైర్లో ఉంటుంది. ఈ ఇంట్లో అన్ని ఆర్డర్లు ఆమె కూతురు లారస్వి నడుస్తుంటాయి. లారస్కి పెళ్లి కూడా అయింది. అలాగే ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. లారస్ పెద్ద కూతురు టీకా ఒక ఇస్లామిక్ స్కూల్కి వెళ్తుంది. ఈరోజు ఆమెకు ఖురాన్ గురించి చెప్పబడుతుంది. ఖురాన్లో 2 పుస్తకాల గురించి చెప్పబడింది, సిజియాన్ అలాగే ఇలియాన్. సిజియాన్ పుస్తకంలో దేవదూతలు మనుషులు చెడు పనులన్నీ రాస్తారని, ఇలియాన్ పుస్తకంలో మనుషుల మంచి పనులన్నీ రాస్తారని టీచర్ చెప్తాడు. మళ్ళీ సీన్ కట్ అవుతుంది. తర్వాత సీన్లో లారస్ కొడుకును చూపిస్తారు. అతను ఈ సమయంలో ఏబర్ రూమ్లో కూర్చొని వైజా బోర్డుతో ఆడుకుంటూ ఉంటాడు. వైజా బోర్డు అంటే చనిపోయిన వ్యక్తులతో లేదా ఇతర శక్తులతో మాట్లాడడానికి ఉపయోగించే ఒక బోర్డు. అతను తన పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా తలుపు తెరుచుకుంటుంది. అక్కడికి ఏదో శక్తి వచ్చిందని అతను అనుకుంటాడు. కానీ అక్కడికి యూలీ వచ్చిందని తెలుస్తుంది. యూలీతో పాటు టీకా కూడా వస్తుంది. టీకా తన తమ్ముడిని వైజా బోర్డు ఆడవద్దని వారిస్తుంది. కానీ డెన్కి ఇలాంటి శక్తులతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. అతడు యూలీని ఇలా అడుగుతాడు, ఎప్పుడు చనిపోయిన వారితో మాట్లాడాలని నీకు అనిపించలేదా అని. అందుకు యూలీ తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారితో మాట్లాడాలని తనకు చాలా అనిపించేదని చెప్తుంది. ఇది విని ఏబర్ కోపంతో లేచి యూలీని పట్టుకుంటుంది. ఆమెను ఊపేస్తూ, మీ అమ్మా నాన్నలకు ఏం జరగాలో అదే జరిగింది, వారు చేసిన పనికి వారికి శిక్ష లభించింది అని అంటుంది. ఇది చెప్తూనే ఆమె ఆరోగ్యం పాడవుతుంది. నోటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఆ రక్తాన్ని ఆమె యూలీ ముఖం మీదనే ఉమ్మేస్తుంది. ఆ తర్వాత ఆమె తల్లడిల్లుతూ చనిపోతుంది. లారస్ తన తల్లిని ప్రేమిస్తుంది. యూలీకి కూడా అనిపిస్తుంది, సవితి తల్లి అయినా ఆమె తన అమ్మే కదా అని. ఆమె కూడా ప్రేమగా ఉండాలని అనుకుంటుంది. కానీ ఏబర్ దగ్గరికి వెళ్ళగానే ఏబర్ ఆమెపై చేసిన అన్యాయాలన్నీ పాత దృశ్యాలుగా కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఏబర్ కళ్ళు తెరిచినట్టు, అలాగే నువ్వు చచ్చిపో అని అన్నట్టు ఆమెకు అనిపిస్తుంది. యూలీ వీటన్నిటికీ భయపడి గట్టిగా అరుస్తుంది. ఆమె అరుస్తూ దూరంగా జరగడంతో లారస్కి కోపం వస్తుంది. తన తల్లి అంత్యక్రియల దగ్గర తమాషా చేస్తుందని కోపంతో లారస్ యూలీని చంపదెబ్బ కొడుతుంది. అలాగే రోజులు గడిచిపోతాయి. మళ్ళీ రొటీన్ మామూలవుతుంది. యూలీ లారస్ షాపులో కూడా పనిచేస్తుంది. ఒక ఎంప్లాయీ దగ్గర తీసుకున్న డబ్బులను లారస్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లారస్ ఆమెపై దొంగతనం నేరం మోపుతుంది. అందరి ముందు యూలీ మాట వినకుండా ఆమెను చెంపదెబ్బ కొడుతుంది. అక్కడ చాలామంది జనం పోగవుతారు. అందరి ముందు లారస్ యూలీని క్యారెక్టర్ లేని దానివి అని కూడా అంటుంది. ఈ మాటలు విని యూలీ చాలా బాధపడుతుంది. తనకి అవమానం జరిగినట్లు అనిపిస్తుంది. ఆమెకు బాధ మరియు కోపం చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె తనతో పనిచేసి యానో సహాయం కోరుతుంది. యానో ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక మంత్రగాడు ఉంటాడు. మంత్రగాడు అంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు. యూలీ కోపంతో ఉంటుంది. ఆమె ఆ మంత్రగాడికి లారస్ ఫ్యామిలీ ఫోటో చూపిస్తుంది. ఈ పూర్తి ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నానని చెప్తుంది. అందుకు మంత్రగాడు, గతంలో నువ్వు ఏబర్తో చేసినట్టేనా అని అంటాడు. ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే ఏబర్ మరణం సహజమైంది కాదు, ఆమెపై కూడా ఇలాగే బ్లాక్ మ్యాజిక్ జరిగిందని. మంత్రగాడు తాంత్రిక పూజలు మొదలు పెడతాడు. కొన్ని మంత్రాలు చదువుతూ అతను ఆ ఫ్యామిలీ ఫోటోను కాల్చేస్తాడు. కాల్చిన పిక్చర్ని యూలీ చేతిలో పెడతాడు. దానివల్ల యూలీ చెయ్యి కూడా కాలిపోతుంది. ఆ తర్వాత మంత్రగాడు ఇలా చెప్తాడు, నువ్వు చేస్తున్న ఈ పని అంత సులభం కాదు, దీనికోసం మనకు ఒక తాజా శవం కూడా కావాలి అని అంటాడు. దానికి యూలీ, మీరు చింతించకండి, నేను అంతా మీకు తెచ్చిస్తాను అని అంటుంది. ఒక రాత్రిపూట యూలీ మళ్ళీ
తనతో పాటు పనిచేసే వ్యక్తిని సహాయం అడుగుతుంది. ఏబర్ సమాధిని తవ్వి ఆమె డెడ్ బాడీని బయటకు తీస్తుంది. వీళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకుని మంత్రకాడి ఇంటికి వస్తారు. మంత్రకాడు యానోను బయటికి పంపించేస్తాడు. యూలీకి ఒక నల్ల కోడినిచ్చి దీన్ని నిర్దాక్షిణ్యంగా చంపి దాని రక్తాన్ని సేకరించు అని చెప్తాడు. మంత్రగాడు చెప్పినట్టే యూలీ చేస్తుంది. ఆ తర్వాత మంత్రగాడు ఆ రక్తాన్ని ఒక మేక తెగిపోయిన తల మీద పోస్తాడు. ఆ తర్వాత ఆ రక్తంలో మేక వెంట్రుకలు అలాగే ఒక నల్ల బర్రె చర్మాన్ని కలుపుతాడు. ఆ తర్వాత ఒక పేపర్ మీద ఎవరెవరిని చంపాలో వారి పేర్లన్నీ రాసి ఆ పేపర్ని తను తయారు చేసిన మిశ్రమంలో ముంచుతాడు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఏబర్ డెడ్ బాడీకి పూస్తాడు. ఒక్కసారిగా అతను ఏదో చదవగానే ఏబర్ నోరు తెరుస్తుంది. ఇప్పుడు ఆ పేపర్ని ఒక చర్మం ముక్కలో చుట్టి యూలీ ఏబర్ నోట్లో పెడుతుంది. నోరు మూసుకుంటుంది. వీటన్నిటి తర్వాత మంత్రకాడు ఒక భయంకరమైన విషయం యూలీకి చెప్తాడు. ఈ డెడ్ బాడీ కుళ్ళిపోయేలోపు నేను చెప్పిన పనులన్నీ నువ్వు పూర్తి చేయాలి. ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఈ డెడ్ బాడీ కుళ్ళిపోతే నువ్వు చేసిన చేతబడే అంతా తిరిగి నీకే తగులుతుంది అని చెప్తాడు. మరోవైపు టీకా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆమె గది కిటికీ బయట ఒక నిప్పు గోళాన్ని చూస్తాం. అదే సమయంలో ఇంట్లోని లైట్లు కూడా ఫ్లిక్కర్ అవుతాయి. ఒక్కసారిగా కిటికీ అద్దాలు పగిలిపోతాయి. ఆ అద్దం ముక్కల లోపల నుండి ఒక భయంకరమైన పురుగు ఆమె గదిలోకి వస్తుంది. ఈ సమయంలో నమాజ్లో ఉన్న టీకాకు ఏబర్ అంటే తన అమ్మమ్మ వాయిస్ వినిపిస్తుంది. ఆమె భయపడుతుంది. యూలీ వచ్చి ఆమెను సముదాయిస్తుంది. యూలీ ఆమెను బుజ్జగించి నిద్రపుచ్చుతుంది. రాత్రి జరిగిన దానితో టీకా చాలా భయపడుతుంది. టీకా తమ్ముడికి కూడా ఇలాంటి వింత విషయాలే జరుగుతాయని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి లారెస్కి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని. కానీ లారెస్ వారి మాట వినదు. టీకా తమ్ముడు టీకాతో అంటాడు, నేను రాత్రి వైజా బోర్డు వాడుతున్నప్పుడు మన అమ్మమ్మ నాతో మాట్లాడింది. ఆమె బోర్డును కూడా కదిలించింది అని. ఇది విని టీకా ఆశ్చర్యపోతుంది. ఆమె వెళ్ళి తన టీచర్తో డిస్కస్ చేస్తుంది. చనిపోయిన వారు తిరిగి రారని, ఒకవేళ ఎవరైనా కనిపిస్తే అది ఆత్మ కాదని, వారి రూపం తీసుకున్న ఏదో ఒక జిన్నని ఆ టీచర్ చెప్తారు. సీన్ కట్ అవుతుంది. రాత్రిపూట అంతా ఒక వేడుక కోసం ఒకే చోట చేరతారు. అదే సమయంలో యూలీ తన తాంత్రిక పూజలు చేయడంలో బిజీగా ఉంటుంది. ఆమె ఆ చిన్న పిల్లోడు యాదిన్ పేరును ఒక కాగితంపై రాసి బర్రె చర్మంతో చుట్టి ఏబర్ డెడ్ బాడీ చర్మాన్ని కోసి లోపల పెట్టి మేకులతో మూసేస్తుంది. ఇక్కడ ఆ పిల్లోడు ఇంకా వైజా బోర్డుతోనే ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు వైజా బోర్డుపై ఒక మెసేజ్ వస్తుంది. అమ్మమ్మ దగ్గరకు రారా అని. ఆ మెసేజ్ని చదివి అతను ఆశ్చర్యపోతాడు. అకస్మాత్తుగా ఒక పురుగు వచ్చి ఆ పిల్లాడి చెవిలోకి వెళుతుంది. దానివల్ల ఆ పిల్లోడు నొప్పితో తల్లడిల్లిపోతాడు. అతని అరుపులు విన్న టీకా అతన్ని రక్షించడానికి గది దగ్గరకు వస్తుంది. మొదట తలుపు రాదు. బలవంతంగా తలుపు తీశాక చూస్తే తన తమ్ముడు తన వైజా బోర్డుని తీసుకుని తన తలపైనే కొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ విరిగిపోయిన ముక్కతోనే తన గొంతు కోసుకొని చనిపోతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఆ సమయంలో యూలీకి సహాయం చేసిన యానో అక్కడికి వచ్చి ఇదంతా ఆ మంత్రగాడి వల్లే జరుగుతుందా, నువ్వే చేయిస్తున్నావా అని అడుగుతాడు. దానికి యూలీ లేదు, వారు తమ చెడు పనులకు శిక్ష అనుభవిస్తున్నారు అని సమాధానమిస్తుంది. టీకా మళ్ళీ తన టీచర్ దగ్గరికి వెళుతుంది. ఆమె చాలా బాధతో ఉండడంతో మనశ్శాంతి కోసం అర్ధరాత్రి ప్రార్థన చేయమని టీచర్ చెప్తాడు. రాత్రి ప్రార్థన ముగించి ఆమె ఆమీన్ అని చెప్పగానే ఆమెతో పాటు ఎవరో ఒకరు ఆమెన్ అని అంటారు. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ఆమె భయపడుతుంది. మరుసటి రోజు షాపులో యూలీ ఇప్పుడు లారెస్ భర్తను టార్గెట్ చేస్తుంది. తన వేలు కోసుకుని నొప్పిగా ఉన్నట్టు నటిస్తూ అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో అతనికి యూలీ అలా దగ్గరకు రావడం నచ్చుతుంది. కాసేపటి తర్వాత లారెస్ యూలీని తిడుతుంది. లారెస్ భర్తకు అది నచ్చదు. అతను తన వైఫ్తో గొడవ పడతాడు. పాపం యూలీని ఎందుకు తిడుతున్నావు అని. లారెస్ ఆశ్చర్యపోయి నీకు ఈరోజు యూలీ మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొస్తోంది, ఆమె నీ మీద ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేసిందా అని అడుగుతుంది. ఆ మాటలకు అతను కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రిపూట యూలీ కావాలనే మళ్ళీ అతని దగ్గరికి వస్తుంది. అతన్ని తన రూమ్కి తీసుకెళ్లి సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో లారెస్ నుండి అతనికి కాల్స్ వస్తుంటాయి. కానీ అతను ఎత్తడు. యూలీ అతనిపై ఎంతగా ప్రభావం చూపుతుందంటే అక్కడ జరగకూడదు కూడా జరుగుతుంది. దీని తర్వాత యూలీ అతన్ని లారెస్ని వదిలేసి తనతో ఉండమని అడుగుతుంది. కానీ అతను దానికి ఒప్పుకోడు. అలాగే యూలీని క్యారెక్టర్ లేని దానివి అని కూడా అంటాడు. దీనివల్ల యూలీకి విపరీతమైన కోపం వస్తుంది. అతను గది నుండి బయటకు రాగానే టీకా అతన్ని చూస్తుంది. అంతా అర్థం చేసుకుంటుంది. లారెస్ భర్తపై ఉన్న కోపంతో యూలీ వెంటనే అతనిపై కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. అతని పేరు రాసి ఏబర్ డెడ్ బాడీలో పెడుతుంది. ఇక్కడ నిద్రపోతున్న అతనికి గొంతులో నొప్పి మొదలవుతుంది. బాత్రూంకి వెళ్ళి రక్తపు వాంతులు చేసుకుంటాడు. అకస్మాత్తుగా ఒక పురుగు అతని ఒక కంటి లోపలికి వెళ్తుంది. ఆ పురుగు కంటి నుండి ముక్కు ద్వారా రెండో కంటికి వస్తుంటే చర్మం మీద కనిపిస్తూ ఉంటుంది.
ఆ పురుగును తీయాలనే ప్రయత్నంలో అతను తన కంటిని బయటకు పీకేసుకుంటాడు. అతను భయపడుతుండగానే అతని ముందు ఏబర్ రూపంలో ఉన్న ఒక జిన్ కనిపిస్తుంది. అతను భయంతో వెనక్కి జరిగి జారిపోతాడు. తల వస్తువులకు తగిలి చనిపోతాడు. అతని అరుపు విన్న లారస్ బాత్రూమ్ తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తలుపు రాదు. అతని మరణంతో అందరూ బాధపడతారు. యానోకి ఇదంతా యూలియే చేస్తోందని అర్థమై, నీ పాపాల్లో నేను లేను అని యూలీతో చెప్పేస్తాడు. యూలీకి అతనిపై కూడా కోపం వచ్చి అతనిపై కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. షాపు మూసివేస్తున్న సమయంలో షట్టర్ తనంతట తానే తెరుచుకుంటుంది. యానో లోపలికి వెళ్ళగానే అతనికి కూడా ఆ జిన్ కనిపిస్తుంది. భయంతో బయటకు పారిపోతుంటే సగం బయటకు రాగానే షట్టర్ ఒక్కసారిగా అతని ముఖం మీద పడుతుంది. అతని ముఖం ముక్కలై చనిపోతాడు. ఇలా యూలీ చాలా మందిని చంపింది, కానీ తనను జీవితాంతం వేధించిన మెయిన్ పర్సన్ లారస్ను ఇంకా చంపలేదు. ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తుంది. మరోవైపు టీకా రూమ్ పైకప్పు కూలిపోతుంది. ఇంట్లో లైట్లు పోతాయి. టీకా భయపడుతూ లారస్ రూమ్కి వెళ్తే అక్కడ లారస్ ఒక భయంకరమైన జిన్లా కనిపిస్తుంది. నిజానికి ఆమెను ఒక జిన్ ఆవహిస్తుంది. దాన్ని యూలియే పంపిస్తుంది. ఇప్పుడు లారస్ యూలీని చూస్తూ నువ్వు చచ్చిపోతావు అని అరుస్తుంది. టీకా భయంతో తనను తాను ఒక గదిలో బంధించుకుని టీచర్కి కాల్ చేస్తుంది. టీచర్ వచ్చి లారస్ని అక్కడి నుండి తీసుకెళ్లమంటాడు. అంతా గందరగోళంలో ఇప్పుడు యూలీ మాత్రం ఒక చీకటి దారిలో వెళ్తుంటే టీకా ఆమెను ఫాలో అవుతుంది. యూలీ ఏం చేస్తుందో టీకా చాటుగా చూస్తుంది. యూలీ తమపై బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని, అది కూడా తమ అమ్మమ్మ శవం ద్వారా అని టీకాకు తెలిసిపోతుంది. టీకా యూలీ ముందుకు వస్తుంది. యూలీ తనే అందరినీ చంపానని ఒప్పుకుంటుంది. నీ అమ్మమ్మ వల్లే మా అమ్మా నాన్న నా కళ్ళ ముందే చనిపోయారు. ఆమె నన్ను జీవితాంతం హింసించింది. ఇప్పుడు నేను ఎవరిని వదలను అని యూలీ అంటుంది. టీకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ అయితే టీచర్ లారస్కి విరుగుడు చేయడం మొదలు పెడతాడు. మరోవైపు యూలీ కూడా తన బ్లాక్ మ్యాజిక్ని కంప్లీట్ చేయాలని చూస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న వైద్యం వల్ల ఇక్కడ యూలీ మ్యాజిక్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆమె డెడ్ బాడీని కుట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ కుట్లు మళ్ళీ మళ్ళీ విడిగిపోతూ ఆమెకే గాయాలవుతాయి. కొద్దిసేపటికి ఏబర్ డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోతుంది. మంత్రగాడు చెప్పినట్టు డెడ్ బాడీ కుళ్ళిపోతే మ్యాజిక్ తిరిగి ఆమెకే తగులుతుంది. యూలీ వేళ్లు వంకర్లు పోతాయి. రక్తం వాంతులు చేసుకుంటుంది. గతంలో ఆమెకు సహాయం చేసిన ఆత్మలే ఇప్పుడు ఆమెపై దాడి చేసి ఎన్నో మేకులతో ఆమెను చంపేస్తాయి. మరోవైపు లారస్ నోటి నుండి నల్లటి రక్తం పురుగులు వస్తాయి. ఆమెకు స్పృహ వస్తుంది. తను తన అమ్మతో కలిసి యూలీ తల్లికి చేసిన అన్యాయం వల్లే ఇదంతా జరిగిందని లారస్కి తెలుసు. ఆ పాపానికి శిక్షగా తన ఫ్యామిలీ అంతా నాశనమైందని బాధపడుతూ టీకాను క్షమాపణ అడుగుతూ ఆమె కూడా చనిపోతుంది. లాస్ట్ సీన్లో లారస్ అంత్యక్రియలు చూపిస్తారు. టీకా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది. అందరి ఆత్మల శాంతి కోసం, అలాగే తను ఒంటరిగా బ్రతికే ధైర్యం కోసం ప్రార్థిస్తూనే ఈ సినిమా ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.